శ్రీకాకుళం జిల్లా షాపింగ్ మాల్స్లోనూ ఇతరత్ర బట్టల షాపులు అగ్ని ప్రమాదాలకు గురికావడంతో జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి 6 అగ్నిమాపక శకటాలు విశాఖపట్నం నుంచి వచ్చి స్కై లిఫ్టులు ఏకకాలంలో పనిచేస్తున్నా మంటలు అదుపులోకి రావడం లేదు. ప్రస్తుతం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరప్రసాద్. శ్రీకాకుళం నగరంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ అగ్ని కీలకాలు మాత్రం ఇప్పటికీ 5 గంటల నుంచి వాళ్ళ మంటలను అదుపులు చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఫైర్ సిబ్బంది. అదేవిధంగా ఇప్పుడు చూసుకునేసరికి ఇంతవరకు వాటర్ తోటి దాన్ని ఆర్పడానికి ప్రయత్నించి దాన్ని సఫలం కాకపోవడంతో విశాఖపట్నం నుంచి స్కై లిఫ్ట్ని తీసుకొచ్చి దాని ద్వారా ఫోమ్ని ఇప్పుడు వెదజల్లి ఆ మంటల్ని మాత్రం ఆర్పడానికి చూస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో చూసుకునేసరికి గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా ఉన్నాయో చూడండి. లోపలికి వెళ్ళలేని స్థితిలో ఉన్నది. మొత్తం 4 ఫ్లోర్లుగా ఉన్న ఈ మాల్లోని ప్రతి ఫ్లోర్లోని కూడా అగ్ని కీలకాలు మాత్రం ఎగిసిపడుతున్నాయి. ఏ వస్తువులు కూడా బయటికి తీయలేని స్థితిలో అయితే మాత్రం ఉన్నాయి అని తెలుస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం నగరంలోని కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ ఇటువంటి ఘటనలు మాత్రం తరచూ జరుగుతున్నాయి. ముఖ్యంగా కారణం అంటే ఫైర్ సేఫ్టీ లేదని మాత్రం తెలుస్తుంది. ముఖ్యంగా సెంట్రల్ ఎయిర్ కండిషన్ అంటూ వీళ్ళేంచి బయటికి వెళ్ళలేని స్థితిలోని మొత్తం కంప్లీట్గా ప్యాక్ చేసి ఉండడం వల్ల మాత్రం ఇది జరిగిందని మాత్రం తెలుస్తుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ను ప్రాథమిక అంచనాకు వచ్చారు. అసలు ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. ఇప్పుడు ఈ వచ్చిన విశాఖపట్నం నుంచి తీసుకొచ్చిన ఈ స్కై లిఫ్ట్ ద్వారా మాత్రం ఇప్పటికి మంటలను అదుపు చేయడానికి మాత్రం పూర్తి స్థాయిలోని ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో చుట్టుపక్కల ఉన్న విజయనగరం జిల్లాల నుంచి మొత్తం 6 అగ్నిమాపక శకటాలను తీసుకొచ్చి మంటల్ని అదుపు చేయడానికి మాత్రం ప్రయత్నిస్తున్నారు. దగ్గర సిబ్బంది 100 మంది అగ్నిమాపక సిబ్బంది, ఇతరత్ర పోలీస్ సిబ్బంది వాళ్ళందరూ ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మిగతా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చుకోవడానికి ఇక్కడున్న సామాన్లు అవన్నీ బయటికి తీయడానికి అన్ని ప్రయత్నించారు. అదేవిధంగా చూసుకునేసరికి ముందు ఉన్న షట్టర్లను పగలగొట్టడానికి ప్రక్రియలను తీసుకొచ్చి దాని ద్వారా మొత్తం అవన్నీ చేయడం వల్ల మాత్రం ఇప్పుడు ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న అగ్ని కీలకాలని మాత్రం ముందుని ఆర్పడానికి మాత్రం చూశారు. ఇప్పుడు చూసుకుంటే ఏ విధంగా ఫోర్స్గా వాళ్ళు విశాఖపట్నం నుంచి వచ్చిన వాళ్ళు వాటిని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారో మనం విజువల్స్లో చూస్తున్నాము. ఏదైనప్పటికీ విద్యుత్ శాఖ కానీ ఫైర్ సేఫ్టీకి కానీ ప్రధానంగా ఎవరు ప్రామాణికాలు పాటించట్లేదని మాత్రం తెలుస్తుంది. గతంలో కూడా ఎన్నిసార్లు సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ మీడియాలో కానీ తెలిపినా సరే అదే పందాల్లో మాత్రం ఇక్కడ కొనసాగుతుంది. అటు అధికారులదా అలసత్వమా లేకపోతే ఇక్కడ వీళ్ళ తాలూకా అలసత్వం అనేది మాత్రం తెలియట్లేదు. ఇదే విషయమై గతంలో కూడా ఎన్నోసార్లు HMTV కూడా ప్రసారాలు చేసింది. అయినా సరే సేఫ్టీ లేకపోవడం వల్లే ఇది జరుగుతుంది. ఎందుకంటే ఫైర్ సిబ్బంది కూడా రోడ్డు మీద ఉండే ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. చుట్టూ తిరగడానికి కూడా ఎటువంటి అవకాశాలు లేవు. అదేవిధంగా విద్యుత్ శాఖకి సంబంధించిన హడావుడిగా వీళ్ళు బిల్డింగ్లు కట్టడం, వైరింగ్ ఎలాగున్నదని చూసుకోకపోవడం వల్ల కూడా ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయని మాత్రం తెలుస్తుంది. యాక్చువల్గా ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేశాక విద్యుత్ శాఖ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎందుకంటే ఏ విధంగా చేశారు, రేపు పొద్దున ఫైర్ అయితే ఏ విధంగా బయటకు వచ్చే ఉన్నది, ఆర్పడానికి ఏ విధంగా ఉంటుంది, ఒక విద్యుత్ శాఖకు సంబంధించిన పొరపాట్లు ఏమన్నా అందుకు కూడా ఎటువంటి నివేదికలు లేవని మాత్రం తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో ఈ విధంగా జరగడం పట్ల మాత్రం సిక్కోలు వాసులు మాత్రం ఒక్కసారి బెంబేలెత్తున్నారు. ఎప్పటికైనా సరే ఫైర్ సేఫ్టీ, విద్యుత్ తాలూకా సంబంధించిన సేఫ్టీలు పూర్తి స్థాయిలో తీసుకుంటారని అధికారులపై మాత్రం ప్రజలు ఒత్తిడి తెస్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికీ ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర జరుగుతున్న తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HMTV, శ్రీకాకుళం.